మనం నిన్న చెప్పుకున్నట్టే అయింది. ఎవలో ఒకరు సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పెట్టిన విగ్రహం మీద కోపం చేస్తారు. దాని మీద పెద్ద లొల్లి చేసే ఛాన్స్ ఉంటుంది కావచ్చని మనం చెప్పుకున్నాం. అన్నట్టే అవుతున్నది కదా రైజింగ్ తెలంగాణ వినాయకుని విగ్రహం ముచ్చట. చూడుర్రి ఎంత లొల్లి మోపు చేస్తున్నారో. ఏతులు చేయబోతే ఎల్లెలకల పడ్డట్టే అయిందట. రేవంత్ రెడ్డి గెటప్ లో పెట్టి వినాయక మండపం చేసిన ముచ్చట. లీడర్లు అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ దేవుళ్లను తక్కువ చేసినట్టు ఏకంగా సీఎం రూపురేఖలున్న బొమ్మలు పెడితే ఎట్లా? ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి బొమ్మనే వినాయకుని తీరుగా పెట్టిండు. ఇక ఎవలూకుంటారు చెప్పుంది? భక్తులు అనేటోళ్ళు చూసి చూడనట్టు ఊకుంటారు కావచ్చు, కానీ బీజేపీ పార్టోళ్ళు ఊకోరు కదా. అందున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం అస్సలు ఊకునేటోడు కాదు. అందుకే తొందరగా ఆ మండపాన్ని తీసేయండి, లేకుంటే మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది అన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమన్నా దేవుడా? ఇట్లా చేస్తే హిందూ సమాజం మనోభావాలు దెబ్బతినాయా? మా విశ్వాసాలను తక్కువ చేసినట్టు కాదా అని గట్టిగానే అరుచుకున్నాడట. ఇదే ముచ్చటను సిపికి లేఖ రూపంలో రాసిందట. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేకుంటే హిందూ సమాజం ఊపోదన్నట్టు చెప్పిందట. ఇంకే ఉన్నది, మెట్టు సాయి కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానం ఏమో గాని ఈ పంచాయతీ చిలికి గాలివానై ఆగమయ్యే కథ అయ్యేటట్టున్నదని మండపాన్ని తీస్తున్నామని చెప్పిందట. నిమజ్జనం రోజు దాకా ఆగి పూజలు పురస్కారాలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చి వరుస కట్టేటట్టు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు కావచ్చు మెట్టు సాయి కుమార్, గాని కథ అడ్డం తిరిగింది. ఒక్క రోజులనే సీఎం రూపంలో ఉన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసిందట. ఈ రూపం కాదు, ఇంకే తీరైనా పెట్టుకోండి అని పోలీసులు చెప్పే వరకు తీసేసిందట. ఈ ముచ్చట ఇట్లుంటే తమిళనాడు రాష్ట్రంలో వినాయక విగ్రహాన్ని పుష్పరాజు గెటప్ లో పెట్టిందట. మరి దాని మీద ఏమంటారో రాజాసింగ్ అసంటోళ్ళు. వినాయకుడు ఏమన్నా ఎర్రచందనం దొంగతనం చేసేటోడా? అట్లెందుకు చేసిండని దాన్ని కూడా తీసేసేటట్టు కొట్లాడతారో, లేకుంటే విగ్రహాన్ని చూసి సంబరపడతారో చూడాలి.